హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. దాదాపు జూలై 1st స్టార్ట్ అయ్యాయి. సో నేను ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో డిఎల్ఈడిలో వారందరికీ కూడా నా ప్రీవియస్ వీడియో డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ కరిక్యులం చూడండి. ఎందుకంటే నేను ఆ రోజు జూలై 1 కంటే ముందు చేసిన వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను, మీరు చదివిన దానికి ఇంటర్మీడియట్ వరకు చదివిన సబ్జెక్ట్స్కి ఇక్కడ ఏమీ సంబంధం ఉండదు. కాబట్టి అంతా కొత్తగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మీకు అవగాహన కోసం ఒక వీడియో చేశాను. సో ఈరోజు మరి ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్తో పాటు ప్రతి మొత్తం రికార్డ్స్ ఎన్ని ఉంటాయనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. లేదా మనం చూసినట్టయితే దాదాపు ఫస్ట్ ఇయర్లో 40 రికార్డ్స్ ఉంటాయి. ఒకసారి అన్ని రికార్డ్స్ ఎలా రాస్తాము అంటే, రికార్డ్స్ ఎందుకు రాస్తాము, ప్రొఫెషనల్ కోర్సులో రికార్డ్స్ ఎందుకు రాస్తారంటే, మీరు ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు, అంటే ఫీల్డ్ లేదా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు, అంటే మీరు స్కూల్లో రేపు టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళినప్పుడు, అంటే దాన్ని మనం ఫీల్డ్ అంటాం. సో అక్కడ అనుభవాల్ని మీరు ఏదైతే చదువుతున్న థియరీ ఉంటుందో ఆ రెండిట్లో కోఆర్డినేషన్ ఉండాలి. అంటే మీ థియరిటికల్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మధ్య రిలేషన్ ఉందా లేదా అప్లికేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనకు రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ ఏవి మనం చూద్దాం. నేను అన్నాను 40 రికార్డ్స్ దాదాపు ఉంటాయి అన్నాను, రైట్. 40 ఏముంటాయంటే మనం చూసినట్టయితే మరి 10 సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పాను. మీ అందరికి గుర్తు, ఫస్ట్ పేపర్ వచ్చేసి చైల్డ్ పెడగోజీ అంటాం, బాల్య దశ వికాసము. రెండోది సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులం, రైట్. మూడోది వచ్చేసి ఈసీసీ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వచ్చేసి తెలుగు మెథడాలజీ. ఫిఫ్త్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మెథడాలజీ. సిక్స్త్ వచ్చేసి ఐసీటీ, రైట్. సెవెంత్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్. ఎయిత్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఎయిత్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్. నైన్త్ వచ్చేసి సెల్ఫ్ అండర్స్టాండింగ్. 10th వచ్చేసి ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్. సో మనం అన్నాం ఈ 6 పేపర్లకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇంటర్నల్ ఎగ్జామ్, ఇంటర్నల్గా మనకు మార్క్స్ ఉంటాయి, రికార్డ్స్కి మార్క్స్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ సంబంధించిన దానికే ఎగ్జామినేషన్ ఉంటుంది, మనం క్లియర్గా చెప్పుకున్నాం. కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాలి, మరి 10 సబ్జెక్ట్స్కి వచ్చేసి 10 అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ అంటే ఏంటిది అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నియోజనలు అంటాం. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక సబ్జెక్ట్ పేపర్ చదువుతున్నారు అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ లేదా పూర్వ ప్రాథమిక విద్య చదువుతున్నారు అనుకోండి. ఆ చాప్టర్లో వివిధ మెథడ్స్కి సంబంధించి వచ్చిందనుకోండి, మీరు పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి ఏదైతే విద్యా బోధన చేస్తారో అక్కడ ఎలాంటి మెథడ్స్ యూజ్ చేస్తారు, లేకపోతే ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేస్తారో దాని గురించి రాయండి అంటారు. సో ఇది అసైన్మెంట్స్. ఓకే, అసైన్మెంట్స్ అందరికి కూడా సేమ్ ఉండవు. 5 మెంబర్స్కి ఒక అసైన్మెంట్. ఓకే, ఈ 5 కూడా అసైన్మెంట్స్ రాస్తున్నప్పుడు వేరువేరుగా ఉండాలి, రైట్. అదేవిధంగా ఫీల్డ్ బేస్డ్ రికార్డ్స్ అంటాం. ఇవి 10 ఉంటాయి. ఇప్పుడు చెప్పిన అసైన్మెంట్స్ 10 అన్నాం. ఫీల్డ్ బేస్డ్ రికార్డ్స్, మీరు క్షేత్రస్థాయిలో స్కూల్కి వెళ్ళినప్పుడు అనేక అంశాలు ఏవైతే థియరీ చదువుతున్నారో 6 సబ్జెక్టులో దాని ప్రాక్టికల్ ఎక్కడెక్కడ అప్లికేబుల్ అవుతుందో దానికి సంబంధించి మీ యొక్క ఉపాధ్యాయులు డిజైన్ చేసి క్షేత్రస్థాయిలో అది ఎలా అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి గురించి కేస్ స్టడీస్ చేయాలి. దానికి మీ బాల్యదేశ వికాసంలో ఏదైతే సైకాలజీ సంబంధించిన సబ్జెక్ట్ చదువుతారో చైల్డ్ పెడగోజీ, దాన్ని అప్లికేషన్ ఎలా ఉంటుంది అన్నది మనం చూస్తాం. ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటే స్కూల్లో మనం ఎట్లా అమలు చేయడం, స్కూల్లో అది ఎట్లా పరిశీలిస్తాం, ఇవన్నీ కూడా ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్. సో 10 అసైన్మెంట్స్, 10 మనం తీసుకున్నట్టయితే ఫీల్డ్ బేస్డ్ రికార్డ్. సో 20 అయిపోయాయి. సో మీరు అందరు కూడా మరి ఫస్ట్ ఇయర్లో 10 days స్కూల్కి వెళ్తారు. దాన్ని మనం స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటాం. అంటే స్కూల్లో ఏమేమి ఉంటాయి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మానవ వనరులు ఏంటి, రిజిస్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి 10 days వెళ్తారు. దీన్నే స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటాం. సో ఈ 10 రోజుల్లో వేరే వేరే స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. సో దీనిది ఒక రికార్డు ఉంటుంది. సో 21 రికార్డు ఇది. తర్వాత వచ్చేసి మీరు ఏదైతే ప్రాక్టికల్స్ సంబంధించి 10 days చెప్పన్నాను కదా, ఇంకా 40 రోజులు మీరు టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్తారు. 2 ఫేజ్లలో 20 రోజులు ఒకసారి, 20 రోజులు ఒకసారి.
సో ఈ 20 రోజులు ఒకసారి 20 రోజులు రెండోసారి పోయినప్పుడు మీరు అక్కడ పీరియడ్ ప్లాన్ లేదా పీరియడ్ ప్లాన్ రాసుకొని పాఠ్యాంశాలు చెప్తారు. సో మనం తీసుకున్నట్టయితే మీరు చెప్పే సబ్జెక్ట్స్ 2 ఉంటాయి, తెలుగు అండ్ మ్యాథమెటిక్స్. సో వెళ్ళిన ప్రతిసారి ఒక రికార్డ్ తయారవుతుంది. 20 పాఠ్యాంశాలు చెప్తారు. సో 20 అంటే 40 పీరియడ్ ప్లాన్లు, మ్యాథ్స్కు 40 పీరియడ్ ప్లాన్లు, తెలుగు 40 పీరియడ్ ప్లాన్ అంటే రెండు రికార్డులు వస్తున్నాయి. రైట్? ఎన్ని రికార్డ్స్ వస్తాయి? ఫస్ట్ ఫేజ్లో ఒక రికార్డ్, సెకండ్ ఫేజ్లో ఒక రికార్డ్. సో కాబట్టి ఇవి 2 రికార్డ్స్ వస్తాయి. రైట్? అదేవిధంగా మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్తున్నారో 20 డేస్ చెప్పిన తర్వాత మీరు ఏదైతే చెప్పినరో దానికి సంబంధించి ఎగ్జామ్ పెడతారు. మీరు సంబంధించి ఎగ్జామ్ పెడతారు. సో ఫేజ్ 1 20 డేస్లో మీరు తెలుగు మ్యాథమెటిక్స్ సంబంధించి 20 రోజులు చెప్పిన తర్వాత లాస్ట్ రోజు మీరు ఎగ్జామ్ పెడతారు. దాన్ని సిసి రికార్డ్ అంటాం. సో ఫస్ట్ ఫేజ్లో 2 సిసి, సెకండ్ ఫేజ్లో 2 సిసి. సో 4 సిసి రికార్డులు అవుతాయి. రైట్? అదేవిధంగా అబ్జర్వేషన్ రికార్డ్ అంటాం. అబ్జర్వేషన్ రికార్డ్ అంటే మీరు మీ మిత్రుల యొక్క తోటి ఛాత్రోపాధ్యాయుల పాఠ్యాంశాలు గమనించాలి. సో దానికి సంబంధించి 5 లెసన్స్ అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఫేజ్లో మ్యాథ్స్ అబ్జర్వ్ చేస్తారు, తెలుగు అబ్జర్వ్ చేస్తారు. 5 లెసన్స్ అంటే ఇక్కడ 2 రికార్డులు అవుతున్నాయి. 2 ఫేజ్లు అంటే 4 రికార్డులు అవుతున్నాయి. రైట్? సో టీచింగ్ ప్రాక్టీస్ సంబంధించి తెలుగు 2 రికార్డులు, మ్యాథ్స్ 2 రికార్డులు, ఎందుకంటే 2 సార్లు వెళ్తున్నారు. సో 4 అయినాయి. అదేవిధంగా సిసి రికార్డ్స్ 2 రికార్డులు, మ్యాథ్స్ సిసి రికార్డులు 4, 8 రికార్డులు అయినాయి. అదేవిధంగా అబ్జర్వేషన్కి వచ్చేసరికి 2 ఫేజ్లలో 2 అంటే 4, 12 రికార్డులు అయినాయి. రైట్? ఇవే కాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి 1, ఫస్ట్ ఫేజ్లో 1, సెకండ్ ఫేజ్లో 1, సో 2. అదేవిధంగా కళా విద్య లేదా ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో 1 రికార్డ్, సెకండ్ ఫేజ్లో 1 రికార్డ్. సో ఇవి 2 రికార్డులు అయినాయి. అదేవిధంగా రిఫ్లెక్టివ్ జర్నల్ అంటాం. అంటే మీరు ఇంట్రోస్పెక్షన్ అంతా పరీక్షణ చేసుకొని మీరు ఏ పాఠ్యాంశం ఎలా చెప్పారని, అంటే మంచి చెప్పామా ఇంకెక్కడ ఏం చేయాలన్న దాని మీద కూడా ఆలోచన చేసేదాన్ని ఏమంటాం అంటే మనం రిఫ్లెక్టివ్ జర్నల్ అంటాం. ఇవి కూడా ఫస్ట్ ఫేజ్లో 1, సెకండ్ ఫేజ్లో 1. రైట్? ఒకటి మిగిలింది ఏంటంటే యాక్షన్ రీసెర్చ్, చర్యాత్మక పరిశోధన అంటాం. క్లాస్ రూమ్ లెవెల్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం కనుక్కునే సొల్యూషన్స్నే రీసెర్చ్ అంటాం లేదా చర్యాత్మక పరిశోధన అంటాం. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో లేదా సెకండ్ ఫేజ్లో ఎప్పుడన్నా ఒకసారి మనం చేసినట్టయితే ఇది ఒక రికార్డు వస్తుంది. దాదాపు 39 నుంచి 40 రికార్డులు వస్తున్నాయి. సో మళ్ళీ ఒకసారి గమనించండి. మనం తీసుకున్నట్టయితే అసైన్మెంట్ అండ్ ఫీల్డ్ బేస్డ్ కలిపి 10 × 2 20 రికార్డులు, సెప్ 1 21. రైట్? టీచింగ్ ప్రాక్టీస్ వచ్చేసి 4 రికార్డులు 25. అదేవిధంగా సిసి 4 29. రైట్? అబ్జర్వేషన్ 4 33. ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 35. ఆర్ట్ ఎడ్యుకేషన్ 2 37. రిఫ్లెక్టివ్ జర్నల్ 2 39. యాక్షన్ రీసెర్చ్ 1. దాదాపు 39 రికార్డులు మీరు ఒక సంవత్సరంలో రాయాల్సి ఉంటుంది. ఓకే? రాయడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీ ఉపాధ్యాయులు మీకు గైడ్ చేస్తారు ఎలా రాయాలి, ఏం రాయాలి అన్నది. ఒకటి చాలామంది విద్యార్థులు అంటారు, సార్ రికార్డ్స్ రాయడం ఏంటి సార్, ఇది రాసి చాలా ఇబ్బంది అవుతుందంటే ఇది మీకు రీక్యాప్చులేషన్, పునశ్చరణ. అంటే మీరు ఏదైతే చదివిందో ప్రాక్టికల్గా ఎట్లా ఉపయోగపడుతుంది, అదేవిధంగా మీకు ఎగ్జామ్ వరకు ఈజీగా కావడానికే రికార్డ్స్. రికార్డ్స్ ఆర్ ఫర్ రీక్యాప్చులేషన్ అంటాం. రెమిడియల్ అంటే మనం ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి రికార్డ్స్ ఉపయోగపడతాయి. అంతేగాని రికార్డ్స్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదు. ప్రొఫెషనల్ కోర్సులో అది ఏ ప్రొఫెషనల్ కోర్సులో అయినా కూడా రికార్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కేవలం థియరీ చెప్పేసి అయిపోయింది అని చెప్పడానికి ఇక్కడ వీలు ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్ రికార్డ్స్ అన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో హోప్ దట్ మరి ఇన్ని రికార్డుల పేరు చెప్పగానే కొద్దిగా మీరు భయపడిపోయి ఉంటారు. డోంట్ వరీ, మీ టీచర్స్ అందరు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే మీరు గైడ్ చేస్తారో మీకు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ డిఎల్ఈడి ప్లేలిస్ట్ అని నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. దానికి సంబంధించి సిసి రికార్డ్ కావచ్చు, రిఫ్లెక్టివ్ జర్నల్ కావచ్చు, అబ్జర్వేషన్ రికార్డ్ కావచ్చు, అన్నీ కూడా ఆల్రెడీ నా యొక్క యూట్యూబ్లో ఉన్నాయి. కావాలంటే మీరు అవి చెక్ చేసుకోండి. లేదా మీకు మళ్ళీ
సమయం వచ్చినప్పుడు చెప్పడానికి గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మీ టీచర్లు చెప్పినా చెప్పకుండా నాకు యూట్యూబ్ ఛానల్లో అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ పెట్టి ఉన్నాను. సో ప్లీజ్ గో త్రూ దట్ వన్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ విల్ గో ఫర్ హ్యావింగ్ క్లాస్ ఆన్ దట్. Signing off, Dr. Gola. Thank you for watching. Bye-bye.